గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ప్లీజ్ సిట్ డౌన్. ఓకే స్టూడెంట్స్, అందరూ వచ్చారు కదా, అటెండెన్స్ తీసుకుంటాను. ప్రెజెంట్లో ఉండండి. లుక్ ఎట్ మీ, ప్లీజ్ కీప్ సైలెంట్ స్టూడెంట్స్. నాన్సీ రాలేదు మేడం. తను ఎప్పటికీ క్లాస్ రూమ్కి లేట్గానే వస్తుంది. ఓకే ప్రీతి, తను వస్తుందిలే మెల్లిగా. ఓకే స్టూడెంట్స్, అటెండెన్స్ తీసుకుంటున్నాను. అబ్సెంట్లో ఉన్న వాళ్ళ లిస్టు లాస్ట్లో చెప్పండి. రూల్ నెంబర్ 1 ప్రీతి. ప్రజెంట్ మ్యామ్. రూల్ నెంబర్ 2 కావ్య. ప్రెజెంట్ మ్యామ్. రూల్ నెంబర్ 3 నిహాన్. ప్రెజెంట్ మ్యామ్. రూల్ నెంబర్ 4 కీర్తి. ప్రజెంట్ మ్యామ్. రూల్ నెంబర్ 5 కార్తీక్. ఎస్ టీచర్. రూల్ నెంబర్ 6 స్మిత. ప్రెజెంట్ మేడం. రూల్ నెంబర్ 7 డోరా. ప్రజెంట్ టీచర్. రూల్ నెంబర్ 8 నాన్సీ. ఓకే స్టూడెంట్స్, అందరి అయిపోయాయి. నాన్సీ ఇంకా రావట్లేదు కదా. అబ్బాయి కాంతి మేడం ఉంది కదా, క్లాసులోకి వెళ్తే ఎన్ని తిడతారో ఏమో. మే ఐ కమింగ్ మ్యామ్. హే నాన్సీ, ఇప్పుడు వచ్చావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇస్తాను. డైలీ ఇదేనా రావడం లేటుగా క్లాస్ రూమ్కి? 9 వరకు ఇక్కడ ఉండాలని తెలీదా? అయినా సివిల్ డ్రెస్ పైన వచ్చావేంటి? మేడం, ఈరోజు నేను స్కూల్కి రాగా స్కూల్ డ్రెస్సే వేసుకోవచ్చాను, కానీ దారిలో వర్షం పడ్డది, అందుకే ఇంటికి వెళ్ళి సివిల్ డ్రెస్ వేసుకొచ్చాను మేడం. హో అలాగా, సర్లే. ఇలానే అన్ని మాటలు చెప్తూ ఉండు, కవరింగ్ చేసుకుంటూ ఉంటావు. సర్లే, వెళ్ళు నీ ప్లేస్లోకి. లేదు మ్యామ్, నిజంగానే నా బట్టలు తడిసిపోయాయి, అందుకే ఇంటికి వెళ్ళి సివిల్ డ్రెస్ వేసుకుని వచ్చాను. నిజం మ్యామ్, నేనెందుకు అబద్ధం చెప్తాను మా టీచర్తోని. సర్లే, చెప్పిన మాటలు చాలే, కానీ నీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చో. ఓకే మ్యామ్, మీరు ఇందాక డిస్టర్బ్ అయినట్టున్నారు కదా, ఇంకొకసారి ఇలా చెయ్యండి. సారీ మ్యామ్. ఓకే నాన్సీ, నీ రూల్ నెంబర్ చెప్పు, అటెండెన్స్ ఇస్తాను. మేడం, నా రూల్ నెంబర్ 8 మేడం. ఓకే స్టూడెంట్స్, మన తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. బుక్ తీయండి, మన ఫస్ట్ లెసన్ చెప్పుకుందాం. ఓకే మ్యామ్. ప్రీతి, తెలుగు టెక్స్ట్ బుక్ ఇవ్వమ్మా. ఇదిగోండి మ్యామ్. ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ వీక్ నుండి నేర్చుకున్నది ఒత్తులు, గుర్తులు, ఒత్తులు వర్గీకరణ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అది అందరికీ మీకు వచ్చినట్టే కదా. ఈరోజు మండే స్టార్ట్ అవుతుంది. మండే నుండి మనం నెక్స్ట్ పేజ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మీరు నెక్స్ట్ పేజ్ 6th పేజ్ ఓపెన్ చేయండి. 6th పేజ్లో కొన్ని పోయమ్స్ చెప్తాను, అది మీరు నేర్చుకొని రిపీటెడ్గా నేర్చుకొని, కొంత టైం ఇస్తాను, అది మీరు నేర్చుకొని నాకు మళ్ళీ రిపీటెడ్గా పోయమ్స్ చెప్పాలి. దానిలో ఒత్తుల వర్గీకరణ, ఒత్తులు, గుర్తులు ఉన్నాయి. నేను పోయమ్స్ చెప్తాను, వాటిని నేర్చుకొని మీరు నాకు చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఒత్తులతో మాటలు. శ్రద్ధగా వినండి, అల్లరి చేయకండి స్టూడెంట్స్. ఇప్పుడు నేను 6th పేజీలో ఉన్న పోయంని చదువుతున్నాను. వాటికి దీర్ఘాలు, గుణితాలు ఎక్కడున్నాయో వాటిని చక్కగా చూసి నేర్చుకోండి, చదవండి. ఓకే మేడం. బౌబౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క. పిల్లలు నెక్స్ట్ పోయం. పాప బుగ్గ, పువ్వు మొగ్గ, అక్కకు సిగ్గు, తాతకు విగ్గు, పాపకు ఉగ్గు, కథలకు ఒగ్గు, వేడికి రగ్గు, తాతకు దగ్గు. నెక్స్ట్ పోయం. నా పేరు బుజ్జి, కావాలి నాకు బజ్జి, వచ్చారు మా వజ్జ, తెచ్చి ఇచ్చాను పూల సజ్జ.
నెక్స్ట్ పోయం. చెట్టు మీద పిట్ట, చెట్టు కింద బుట్ట, కట్టెలు మోపుగా కట్టు, పట్టెడు మెతుకులు పెట్టు, తొట్టెలోన మట్టి, తొట్ట కింద చట్టి. నెక్స్ట్ పోయం. బిడ్డ తింటుంది లడ్డు, గడ్డి తింటుంది గొడ్డు, ఒంటికి కావాలి గుడ్డు, వంటికి కావాలి తెడ్డు. నెక్స్ట్ పోయం. పెద్దల మూట, చద్ది మూట, చదువురాని మొద్దు, కదలలేని ఎద్దు, చెవికి ఉండు దుద్దు, ఒంటికి బాగా రుద్దు, అక్షరాలు దిద్దు, అందరికి ముద్దు. నెక్స్ట్ పోయం. ఆకాశంలో మబ్బు, అందానికి సబ్బు, రోటిలోన రుబ్బు, చేలో గడ్డి దుబ్బు, ముగ్గు మీద గొబ్బి, మంచిగా మెలుగు అబ్బి. పిల్లలు, నేను మరొక పోయంను చెప్తాను, మీరు కూడా నాతో పాటు అనండి. దానిలో ఒక ఒత్తు ఉంటుంది, దానిని గమనించి నాకు చెప్పండి. మా పెరటిలో గిత్త, మా ఊరు మాకు కొత్త. మా పెరటిలో గిత్త, మా ఊరు మాకు కొత్త. దేవుని పూజకు వత్తి, వత్తిని చేయ పత్తి. దేవుని పూజకు వత్తి, వత్తిని చేయ పత్తి. మేకును కొట్ట సూత్తి, నా చేతిలో పూల గుత్తి. మేకును కొట్ట సూత్తి, నా చేతిలో పూల గుత్తి. చదివారు కదా పిల్లలు. ఇప్పుడు ఈ పోయంలో ఏ పదం ఒత్తుగా వచ్చింది చెప్పండి. వెరీ నైస్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇందాక నేను చెప్పిన పోయమ్స్లో మీరు నేర్చుకున్న పోయమ్స్ నాకు చెప్పాలి, నేను అడుగుతాను. హే ప్రీతి, స్టాండ్ అప్. నువ్వు నేర్చుకున్న పోయం నాకు చెప్పు. హే ప్రీతి, ఏమైంది? ఇంతసేపు నేర్చుకున్నది ఇదేనా? గుడ్ గర్ల్ అనుకున్నా, ఇదేనా? చెప్పు. కొడతా మరి, చెప్పు. చెప్తావా లేదా? చెప్పు అన్నానా ప్రీతి? మేడం చెప్తా నాగండి మేడం. ఆకాశంలో మబ్బు, అందానికి సబ్బు, రోటిలోనే రుబ్బు, చేలో గడ్డి దుబ్బు, ముగ్గు మీద గొబ్బి, మంచిగా వెలుగు అబ్బి. దీనిలో ఒట్టు బామేదం. ప్రీతి, ఇది చెప్పడానికి నువ్వు ఇంత భయపడ్డావా? ఫస్ట్ చెప్తే అయిపోవు కదా. స్టూడెంట్స్, వరుసగా నేను చెప్పిన పోయమ్స్ అన్నీ నేర్చుకోండి. వరుసగా అడుగుతాను. నెక్స్ట్ మీరే అందరూ. చెప్పకపోతే మీ చేతులు వాచిపోతాయి ఈరోజు. హే కావ్య, స్టాండ్ అప్. నువ్వు నేర్చుకున్న పోయం చెప్పు. చెట్టు మీద పిట్ట, చెట్టు కింద బుట్ట, కట్టెలు మోపుగా కట్టు, పట్టెడు మెతుకులు పెట్టు, తొట్టెలోన మట్టి, తొట్ట కింద చట్టి. మేం ఇందులో ఒత్తు తామేం. వావ్ కావ్య, సూపర్. వరే నిహాన్, స్టాండ్ అప్. నువ్వు నేర్చుకునే పోయం చెప్పు. క్లాస్ రూమ్లో బాగా అల్లరి చేసేది నువ్వేరా, చెప్పు. అరే నిహాన్, నిన్నేరా అడిగేది. స్టాండ్ అప్. అరే నిహాన్, ఏ లోకంలో ఉన్నావురా, చెప్పు. మేడం అబ్బా మేడం చెప్తా నాగు మేడం. బిడ్డ తింటుంది లడ్డు, గడ్డి తింటుంది గడ్డు, ఒంటికి కావాలి గుడ్డు, వంటకి కావాలి తెడ్డు. అరే నీకు కావాలిరా తెడ్డు. నిన్ను తెడ్డుతో కొడితే గానీ నీకు సెట్ కావు. అంత టెన్షన్ ఎందుకురా, బాగానే చెప్పావు కదా. అదేం లేదు మేడం, మిమ్మల్ని చూస్తేనే నాకు భయం అవుతుంది. ఎందుకురా, నిన్ను బాగా కొడతానరా? నిన్ను కొడతా మరి. అబ్బా మేడం, సారీ మేడం. అబ్బా నేను చెప్పాను కదా మేడం, నన్ను ఎందుకు కొడుతున్నారు మేడం? చెప్పావులే, బాగానే చెప్పావు. ఫస్ట్ అడగంగానే చెప్పాలి. నెక్స్ట్ కీర్తి, స్టాండ్ అప్ చెప్పు.
ఆటకు గవ్వ కాలికి మువ్వ కొలతకు కొలతకు తవ్వ గూటికి గువ్వ వేడికి నువ్వు పూజకు పువ్వు దీనిలో ఒత్తు వా మ్యామ్. ఓకే, వెరీ గుడ్ కీర్తి. నెక్స్ట్ కార్తిక్ చెప్పమ్మా. వరే నిహాన్, ఏం చూస్తున్నావురా? మీరందరూ మళ్ళీ నేర్చుకోండి ఇంకొక పోయం. నేను మళ్ళీ అడుగుతాను, చెప్పకపోతే చేతులు వాయిస్తా. బొసై కీర్తి, ఈ కంట్రీ మేడం ఈరోజు నన్ను చంపేటట్టే ఉన్నదే. అరే నిహాన్, ఎందుకురా అరుస్తున్నా? మేడం ఇన్ని అనుకో నిన్ను మళ్ళీ కొడుతుంది. అరే నోరు మూసుకొని చదువుకో, మళ్ళీ మేడం అడుగుతుంది. కార్తీక్, స్టాండ్ అప్, చెప్పు పోయం. నా పేరు బుజ్జి, కావాలి నాకు బజ్జి, వచ్చారు మా వజ్జ, తెచ్చి ఇచ్చాను పూల సజ్జ, దీనిలో ఒత్తు జా మేడం. బోబో అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేను చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క, దీనిలో ఒత్తు కా మ్యామ్. పాప బుగ్గ, పువ్వు మొగ్గ, అక్కకు సిగ్గు, తాతకు విగ్గు, పాపకు ఉగ్గు, కథలకు ఒగ్గు, వేడికి రగ్గు, తాతకు దగ్గు, దీనిలో ఒత్తుగా మేం. అన్నం సున్న తెలుపు, వెన్న పూస తెలుపు, సన్నజాజి తెలుపు, వెన్నెల వెలుగు తెలుపు, దీనిలో ఒత్తు నా మ్యామ్. వావ్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరూ పోయం సూపర్గా చెప్పారు. ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్న 5 పోయమ్స్ని మీకు హోంవర్క్గా ఇస్తున్నాను. డైరీలో నోట్ చేసుకోండి స్టూడెంట్స్. ఈ పోయమ్స్ 2 times హోంవర్క్ చేసుకొని రావాలి. రేపు నేను మళ్ళీ అడుగుతాను ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా నిహాన్ గారిని. నిహాన్, వింటున్నావా? నిద్రమబ్బు. వింటున్నా మ్యామ్. అబ్బా, ఈ మేడం పీరియడ్ ఎప్పుడు అవుతుందో ఏంటో, ఈ గయాలి మేడం ఎప్పుడు నా పైన పడుతుంది. ఈ మేడం పీరియడ్ వస్తేనే నాకు భయం వేస్తుంది. ఈ మేడం వల్ల నేను స్కూల్కే రాలేకపోతున్నాను. ఏరా నిహాన్, మేడం అడిగితే నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావురా? ఏరా నిహాన్, నీలో నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావురా? ఏ నిహాన్, నేను ఇందాక ఏం చెప్పానో చెప్పు, ఇప్పుడు చెప్పు. అబ్బా, మేడం ఇప్పుడు ఏం చెప్పింది? అరే హోంవర్క్ ఇచ్చిందిరా. మేడం, మీరు ఈరోజు చెప్పిన 5 పోయమ్స్ 2 times హోంవర్క్ చేసుకొని రమ్మన్నారు. ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ ఎందుకురా నీకు? ఓసే నిహాన్ గాడు మేడంని చూసి ఎలా భయపడుతున్నారు. హే నాన్సీ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు నవ్వుతున్నారా? నీకు బాగా అవుతుంది మీ అల్లరి. పట్టు చేయి పట్టు, మిమ్మల్ని తంతే కానీ మీరు సెట్ అవ్వరు. చూడండి స్టూడెంట్స్, మీరు క్లాస్ రూమ్లో అల్లరి చేశారంటే ఈ నాన్సీకి పట్టిన గతి అవుతుంది తెలుసా? ఈ నాన్సీకి బాగా అవుతుంది అల్లరి. అబ్బా మేడం, నేను ఏం చేశాను? నన్ను అలా కొడుతున్నారు. అబ్బా కొట్టకండి మ్యామ్, ప్లీజ్ మ్యామ్. సారీ మ్యామ్, ఇంకొకసారి ఇలా రిపీట్ చేయను. మేడం సారీ మేడం. నాడు మీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోపోనాడు. ఇంకోసారి అల్లరి చేశారంటే మిమ్మల్ని 3 days సస్పెండ్ చేస్తాను ప్రిన్సిపల్కి చెప్పి. ఓకే స్టూడెంట్స్, నేను ఇచ్చిన హోంవర్క్స్ గుర్తుంది కదా? ఈరోజు చెప్పిన 5 పోయమ్స్ మీరు హోంవర్క్స్ చేసుకొని రావాలి 2 times. 2 times మళ్ళీ చెప్తున్నా, రేపు మిమ్మల్ని అడుగుతాను. తెలుసు కదా నా గురించి. అమ్మయ్య, పీరియడ్ అయిపోయింది. ఈ గయ్యాలి మేడం పీరియడ్ అయిపోతుంది, ఎప్పుడు అయిపోతుందా అని చూస్తున్నాను. అరే నిహాన్, ఎందుకురా అరుస్తున్నా? మేడం ఇన్ని అనుకో నిన్ను మళ్ళీ కొడుతుంది. స్టూడెంట్స్, హోంవర్క్ గుర్తుంది కదా? హోంవర్క్ చేయకపోతే మీ పరిస్థితి ఏంటో చెప్తాను. నిహాన్, ముఖ్యంగా నిన్నే రా రేపు అడిగేది. ఓకే బాయ్ స్టూడెంట్స్.
నిహాన్ కావ్య వాళ్ళు స్కూల్ నుండి వచ్చే టైం 4 వరకు వాళ్ళు వస్తారు. ఇప్పుడు 2 అవుతుంది కదా, స్నాక్స్ చేద్దాం. వాళ్ళకి సర్వపిండి చేస్తాను ఈరోజు, ఇష్టంగా తింటారు.